ఈసారి సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సంతానం ఖచ్చితంగా నిలదీస్తారు. అక్కడ రూపాయి గజం అంటే నువ్వు కొనలేదు, వీళ్ళ 10,000 అయింది, అది ఇది అని. ఎంతసేపు తండ్రిని తిట్టినా ఆ స్థలం వస్తుందా? ఆ స్థలాన్ని ఈవేళ కొందాం అని అనుకున్నట్లయితే మీ దగ్గర ఉండే సొమ్ము సరిపోతుందా? ఊరికే ఆ ఎదుటివాడిని తిట్టాలనే ఇలాంటి ఆలోచనని మానేసుకోండి. మీరు ఏదైనా పాడి పరిశ్రమ చేస్తూ ఉంటే పశువులకి సంబంధించిన పాలని వాటిని అమ్ముతూ ఏదైనా మంచి ఆర్థికమైన ఆదాయాన్ని సంపాదించాలి అనుకుంటే అది ఈ సంవత్సరానికి సాధ్యపడకపోవచ్చు. అంతేకాక పశు నష్టం కూడా ఉండొచ్చు. అందుకని కొత్తదైనటువంటి పరిశ్రమను సంస్థను ప్రారంభించాలి అని అనుభవం లేని మీరు ప్రయాణించడం సరికాదు. అవో మా ఉన్నటువంటి సంస్థలో నన్ను ప్రెసిడెంట్ చేశారు, ఇది చేశారు, సెక్రటరీ అయ్యాను, నేను వద్దు. ఈసారి ఎంతటి హోదా ఉన్నటువంటి వాడైనా ఈ రాశికి చెందినవాడు అయినట్లయితే తప్పక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సున్నితంగా తిరస్కరించండి. నేను చేయలేను, శారీరక ఆరోగ్యం సహకరించడం లేదు, ఏదో చెప్పండి. అబద్ధాలకి ఇన్నని లెక్కే ఉంది, అబద్ధాల స్వరూపం ఇంతనే ఉంది. ఎంతైనా అబద్ధం ఆడండి, తప్పేం లేదు, ఇంకోటికి హాని జరగట్లేదుగా. అది కొత్తగా ఏవో స్థలాలు, పొలాలు, ఇళ్ళు అవి ఇవి కొనాలి అనే ఆలోచన అస్సలు చేయొద్దు. ఈ సంవత్సరానికి ప్రశాంతంగా ఉండండి. ఎంత మనశ్శాంతితో ఉంటారో మీరు గమనించుకోగలుగుతారు. కానీ పై సంవత్సర ప్రారంభంలో ఈ క్యాసెట్ను సారి విని ఎంతవరకు నిజమని చూసుకుంటే మీకు అర్థమవుతుంది.